Ma'am, we have some doubts regarding anesthesia. Can you clear it for us? Sure. పేషెంట్ కి ఎగ్జాక్ట్ డోస్ ఆఫ్ అనెస్థీషియా ఎలా డిసైడ్ చేస్తారు? జనరల్గా అనెస్థీషియా డ్రగ్స్ డోస్ అన్ని కూడా బాడీ వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. బాడీ వెయిట్ అండ్ ఫిట్నెస్ లెవెల్ అనెస్థీషియాని ఎఫెక్ట్ చేస్తుందా? నాట్ సో మచ్, బట్ టూ మచ్గా వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళకి అనెస్థీషియా డ్రగ్స్ అవి కూడా కొంచెం ఫ్యాట్లో స్టోరేజ్ అవ్వడం వల్ల రికవరీ అనేది లేట్ అవుతుంది. అనెస్థీషియాని ఏం ఎఫెక్ట్ చేయవు, జస్ట్ రికవరీ విల్ బీ డిలేడ్. పేషెంట్కి అనెస్థీషియాతో ఎలర్జీ ఉంటే ఏం జరుగుతుంది? జనరల్గా ఎప్పుడు స్పెసిఫిక్గా అనెస్థీషియాకి ఎలర్జీ ఉండదు. పేషెంట్స్ హూ హ్యావ్ టెండెన్సీ ఫర్ ఎలర్జీ అంటే డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి అనెస్థీషియా డ్రగ్స్కి కూడా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగానే కేసు తీసుకునే ముందే ఎలర్జిక్ హిస్టరీ ఏమన్నా ఉంటే కనుక్కొని దానికి ఏమన్నా మెడికేషన్ అవసరమైతే ఇచ్చి ఆ ఎలర్జిక్ రియాక్షన్ ని సప్రెస్ చేసి కేసు తీసుకుంటాం. పేషెంట్ నిజంగా అన్కాన్షియస్ లో ఉన్నారా అని ఎలా మానిటర్ చేస్తారు? ఇది ఎక్కడ అనెస్థీషియా ఇచ్చే దగ్గరైనా మల్టీపారా మానిటర్స్ అని ఉంటాయి. సో దోస్ మానిటర్స్ అన్ని పేషెంట్ కి కనెక్ట్ చేస్తే దే విల్ షో us the level of depth of anesthesia అయితే తెలుస్తుంది. అనెస్థీషియా సర్జరీ తర్వాత మెమరీ లాస్ ని ఎఫెక్ట్ చేస్తుందా? చాచా అలా ఏం అసలు మెమరీకి అనెస్థీషియాకి సంబంధమే లేదు. ఓన్లీ థింగ్ ఈస్ ఇంప్రాపరేటివ్ ఈవెంట్స్ అనేవి కొంతమందికి ట్రమాటిక్ గా ఉంటాయి అని చెప్పి ఆ పార్ట్ వాళ్ళకి గుర్తుండకుండా ఉండడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.